హలో యూ గాయస్, వెల్కమ్ టు చిన్ను క్యామ్. ఈరోజు నేను విజన్ బోర్డ్ అంటే ఏంటో మాట్లాడదాం అనుకుంటున్నాను. బికాస్ నా ఇన్స్టాగ్రామ్, నా యూట్యూబ్, ఓవరాల్ నా సోషల్ మీడియా ఫీడ్ మొత్తం విజన్ బోర్డ్ అనే ఉంది ఎటు చూసిన. సో నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. బికాస్ ఇది ఇయర్ స్టార్టింగ్ గైస్. మీరు విజన్ బోర్డ్ చేసుకోవాలనుకుంటే మీకు ఎలా చేసుకోవాలో తెలియకపోతే ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అసలు విజన్ బోర్డ్ అంటే ఏంటి? మనకంటూ ఒక ఇమాజినరీ వరల్డ్ ఉంటుంది. ఈ గోల్ అచీవ్ చేయాలి, ఇది కావాలి, చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, ఏదైనా ఈ గోల్స్, డ్రీమ్స్, ఇలాంటి లైఫ్ స్టైల్ ఉండాలి మనకి అని చెప్పి మనం ఆలోచిస్తాం కదా. అవన్నీ ఒక విజువలైజ్డ్ ఫార్మాట్లో పెట్టడమే విజన్ బోర్డ్ అంటే. బేసిక్గా చిన్నప్పుడు మన పేరెంట్స్ అంటారు, మనం చూసింది ఎక్కువ గుర్తుపెట్టుకుంటాం మనము విన్నదానికన్నా అని. సో ఎప్పుడైనా చూస్తూ ఉంటే అది మేనిఫెస్ట్ అయ్యి ఫుల్ఫిల్ అవుతుందని అనుకోవడమే విజన్ బోర్డ్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ మన గోల్స్ని ఒక దగ్గర రిప్రజెంట్ చేస్తే దాన్ని ఎవ్రీడే చూస్తుంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, ఇది షార్ట్ టర్మ్ గోలా, లాంగ్ టర్మ్ గోలా, మనం ఇది ఇప్పుడు అచీవ్ చేయగలుగుతామా లేదా అంటే అది ప్రాక్టికల్లా కాదా, డెసిషన్ మేకింగ్కి ఈజీ అవుతుంది. మనకు ఒక రిమైండర్ ఇస్తుంది. ఓకే, ఇది నీ గోల్, సో నువ్వు డీవియేట్ అవ్వకు, ఈ గోల్ పైన ఫోకస్ చేయి అని చెప్పి మనకి హెల్ప్ చేస్తుంది మన గ్రోత్లో. పర్సనల్ గ్రోత్, ప్రొఫెషనల్ గ్రోత్, కెరియర్ వైజ్, హెల్త్ వైజ్. నెక్స్ట్ అసలు విజన్ బోర్డులో ఇప్పుడు మనం ఏమేమి యాడ్ చేయొచ్చు అని చెప్పి చూద్దాం. విజన్ బోర్డులో మనము మన కెరియర్ గోల్స్ యాడ్ చేయొచ్చు, మన హెల్త్ అండ్ ఫిట్నెస్ గోల్స్, ఏమైనా ట్రావెల్ ప్లాన్స్ ఉంటాయి, మన ఇన్వెస్ట్మెంట్స్, ఫైనాన్స్ రిలేటెడ్ గోల్స్, ఏదైనా స్కిల్స్ అయినా, ఏదైనా హాబీస్ అయినా, ఏదైనా మీరు నేర్చుకోవాలనుకుంటున్నారు, లేకపోతే మీకు ఒక డ్రీమ్ ప్లేస్ ఉంటుంది, ఈ ప్లేస్కి వెళ్ళాలని చెప్పేసి. సో ఎనీథింగ్ రిలేటెడ్ టు అవర్ సెల్ఫ్, మన గోల్స్, మన డ్రీమ్స్, మన అచీవ్మెంట్స్, మన బౌండరీస్, మన ఫియర్స్, అది ఎలాగైనా ఉండొచ్చు. ఒక పిక్చర్ ఫార్మాట్లో అవ్వచ్చు, లేకపోతే ఒక అఫర్మేషన్ కానీ, ఒక కోట్ మీకు నచ్చుతుంది, ఆ కోట్ని చూస్తే మీకు ఇన్స్పిరేషన్ వస్తుంది. అలాంటి కోట్స్ అన్నీ మీరు యాడ్ చేసుకోవచ్చు మన విజన్ బోర్డ్లో. సో ఇప్పుడు మనకు విజన్ బోర్డ్లో ఏమేమి యాడ్ చేసుకోవాలో తెలిసిపోయింది. నెక్స్ట్ థింగ్, అసలు విజన్ బోర్డ్ ఎలా చేసుకోవాలి? మనం విజన్ బోర్డ్ 2 టైప్స్ పెట్టుకోవచ్చు. టైప్ 1 మనము ఫిజికల్ ఫార్మాట్లో పెట్టుకోవచ్చు. అది అంటే పింట్రెస్ట్లో నుంచి మీరు కొన్ని ఇమేజెస్ చూసి మీరు డౌన్లోడ్ చేసుకొని వాటిని పేస్ట్ చేసుకొని ఒక కార్డ్బోర్డ్లో స్టిక్ చేసుకొని అది ఒక ఫిజికల్ ఫార్మాట్లో మీరు ఎవ్రీడే మార్నింగ్ మీరు బెడ్ దగ్గర, లేకపోతే ఎవ్రీడే మీరు ఏ ప్లేస్కి వెళ్తారో ఆ ప్లేస్ దగ్గర పెట్టుకొని దాన్ని చూస్తూ ఉంటే, మేనిఫెస్ట్ చేస్తుంటే గోల్స్ ఫుల్ఫిల్ అవుతాయి అని చెప్పేసి అలా పెట్టుకోవచ్చు. లేదు, నాకు ఫిజికల్గా పెట్టుకుంటే అందరు చూస్తారు, నాకు కొంచెం ప్రైవసీ ఇష్టం, నాకు అలా ఫిజికల్ ఫార్మాట్లో ఉంటే ఇష్టం ఉండదు, దిష్టి పెడతారు మన గోల్స్ ఫుల్ఫిల్ అవ్వకుండా అని మీరు అనుకుంటే మనము డిజిటల్ ఫార్మాట్లో చేసుకోవచ్చు. సింపుల్ డిజిటల్ ఫార్మాట్ కూడా సేమ్. మనము పింట్రెస్ట్లో వెళ్ళి మనకు కావాల్సిన ఇమేజెస్, మనకి చూసి ఇన్స్పైర్ అయ్యే ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకొని క్యాన్వాలోకి వెళ్ళి మనం ఒక కాలేజ్ లాగా చేసుకొని వాల్పేపర్ లాగా పెట్టుకొని ఎవ్రీడే చూస్తూ దాన్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉంటే అది ఫుల్ఫిల్ అవుతాయి. సో బేసిక్లీ విజన్ బోర్డ్ అంటే ఏంటో చెప్పాను, అది మనకి ఎలా యూస్ఫుల్ అవుతుందో చెప్పాను, అది మనం ఎలా చేసుకోవచ్చో కూడా చెప్పాను. ఇప్పుడు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి మీరు ఒక విజన్ బోర్డ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బై యువర్ సెల్ఫ్. నేను ఒక విజన్ బోర్డ్ ప్రిపేర్ చేసుకున్నాను 2025లో. సో లెట్స్ రివ్యూ దట్ నౌ. ఈ రివ్యూ ప్రాసెస్లో నేను మీకు ప్రోస్ అండ్ కాన్స్ చెప్తా, అసలు నేనేం తప్పులు చేశాను, దాని నుంచి నేను ఇప్పుడు ఏం నేర్చుకున్నాను అని చెప్పేసి నా విజన్ బోర్డ్ పాపప్ చేస్తాను గైస్. సో బేసిక్లీ ఫస్ట్ ఇమేజ్ చూస్తే ఫిట్నెస్ కోసం పెట్టాను. అది నేను అసలు దానిపైన ఇంత ఇన్వెస్ట్మెంట్ కూడా చేయలేదు, ఇట్స్ 0. నెక్స్ట్ కింద హెయిర్ అయితే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ చాలా బాగానే ఉంది, సెకండ్ హాఫ్ మొత్తం డ్రై అయిపోయింది. మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉంటే ప్లీజ్ షేర్ చేయండి కామెంట్స్లో, ఎలా మెయింటైన్ చేయాలి హెయిర్ అని చెప్పి. నెక్స్ట్ దాని కింద చూసుకుంటే నేను బ్యాలెన్స్డ్ ఫుడ్ అండ్ ఫ్రూట్స్ పెట్టాను. ఐ వాజ్ డూయింగ్ ఎ ప్రిటీ గుడ్ జాబ్ టిల్ సెప్టెంబర్. దాని తర్వాత మొత్తం కొలాప్స్ అయిపోయింది. స్కిన్ ఇట్స్ 50-50 గైస్. కొన్నిసార్లు బాగానే ఉంది, కొన్నిసార్లు వరెస్ట్గా అయిపోయింది, కానీ అంత ఫేర్గా అయితే లేదు. పిక్చర్ ఈజ్ సిప్పర్ గైస్. సిప్పర్ ఎందుకు పెట్టానంటే సిప్పర్ కొనుక్కోవాలని చెప్పి పెట్టాను, ఇంకా హైడ్రేషన్ కోసం కూడా పెట్టాను. ఐ డిడ్ ఎ ప్రిటీ గుడ్ జాబ్ కమింగ్ టు హైడ్రేషన్. ఐ హైడ్రేటెడ్ మై బాడీ వెల్ ఇన్ 2025, హోప్ సో ఇన్ 2026 ఆల్సో. సిప్పర్ విషయానికి వస్తే ఆ సిప్పర్ కొనలేదు గైస్, కానీ నేను వేరే సిప్పర్ కొన్నా, ఆల్టర్నేటివ్. ఈ
స్లిప్పర్ కొన్నాను గైస్, క్యూట్ ఉంది కదా. ఇది అమెజాన్లో నుంచి తీసుకున్నాను. నాకు రెడ్ కలర్ ఇష్టం, ఇంకా ఈ ప్రింట్ కూడా చాలా క్యూట్ ఉందని చెప్పి తీసుకున్నాను నచ్చి. హౌస్ ఆఫ్ క్వర్కీ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఇది ఒకటే కాదు, చాలా క్యూట్ ప్రింట్స్ కూడా ఉన్నాయి. ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్కైనా దేనికైనా మీరు మీ సెల్ఫ్ హైడ్రేషన్ పెట్టుకోవడం కోసమైనా మీరు ఈ సిప్పర్ తీసుకోవచ్చు. హైడ్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్ గైస్. అయితే నేను స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, నేర్చుకోవాలని చెప్పేసి ఒక డ్రైవింగ్ ఇమేజ్ పెట్టాను. కానీ 2025 అయిపోయే లోపల నాకేం తెలిసిందంటే నాకు 0% ఇంట్రెస్ట్ ఉంది గైస్ డ్రైవింగ్ సైడ్. ఐ లైక్ టు బీ ఎ ప్యాసింజర్ ప్రిన్సెస్ అండ్ ఐమ్ హ్యాపీ టు బీ ఎ ప్యాసింజర్ ప్రిన్సెస్. ఎందుకంటే నన్ను నాలాంటి వాళ్ళ కోసం ఏమో గైస్ ర్యాపిడో, ఊబర్, ఓలా ఇవన్నీ పెట్టింది. నెక్స్ట్ దాని పక్కన వస్తే హాబీస్లో బ్యాడ్మింటన్ పెట్టాను. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ చాలా సక్సెస్ఫుల్గా బాగానే చేశాను. సెకండ్ హాఫ్ అసలు బ్యాడ్మింటన్ అంటే ఏంటి అన్నట్టుంది నా లైఫ్. దాని కింద ఒక ఎంటీ హౌస్ స్పేస్ లాగా పెట్టాను తీసుకోవాలని చెప్పి. పార్షియల్లీ అది ఓన్ కాదు, కానీ రెంటెడ్ అయినా పర్వాలేదు, తీసుకున్నాను కాబట్టి ఓకే. దాని కింద చూస్తే ఇండియా మ్యాప్ పెట్టాను గైస్. ఇండియా మ్యాప్ గురించి నేను లాస్ట్లో మాట్లాడతాను. దాని కింద ఉదయపూర్ పిక్చర్ పెట్టాను. ఉదయపూర్కి వెళ్ళాలి, ట్రావెల్ చేయాలని, కానీ అన్సక్సెస్ఫుల్గా వెళ్ళలేదు. ఫ్యాషన్ ఎలా ఉండాలి నా 2025 మొత్తం అని చెప్పి శారీ పెట్టాను, ట్రెడిషనల్ అటైర్ పెట్టాను. నా 2025 సక్సెస్ఫుల్గా శారీలోనే అయ్యింది గైస్. మొత్తం అని చెప్పను, కానీ నా లైఫ్లో నేను వేసుకోలేనన్ని టైమ్స్ 2025లో వేసుకున్నాను శారీ. డన్. కిందేమో ఫ్యామిలీ ఇమేజ్ పెట్టాను. ఫ్యామిలీతో ఎక్కడైనా ట్రిప్కి వెళ్ళాలి, లేకపోతే గెట్ టుగెదర్ ఈవెంట్ కానీ ఏదో ఒక టైం స్పెండ్ చేయాలి బేసిక్గా ఫ్యామిలీతో అని పెట్టిన. ఐ డిడ్ ఏ ప్రెటీ గుడ్ జాబ్ కమింగ్ టు దట్ ఆల్సో. కిందేమో కెరియర్ పెట్టాను గైస్. నా కెరియర్ ఇప్పుడు ఒక 70 వేస్తాను గైస్. 100 అవుట్ ఆఫ్ 70 ఇస్తాను నా కెరియర్కి. అంతే, దాని గురించి ఎక్కువ మాట్లాడడానికి ఏం లేదు. కింద ఫ్రెండ్స్ పెట్టాను గైస్. నా ఫ్రెండ్స్ ఎందుకు పెట్టానంటే అట్లీస్ట్ ఒకసారి మీట్ అవ్వాలి, లేకపోతే ట్రిప్కి వెళ్ళాలి అని చెప్పి పెట్టాను. కానీ నా ఫ్రెండ్స్ అంత వేస్ట్ ఫెలోస్ ఎవరు ఉండరు. మేము అసలు మీట్ అవ్వరు. మేము పక్క బిల్డింగ్లో ఉన్నా, ముందు వెనుక ఉన్న నైబర్హుడ్లో ఉన్నా కానీ మేము మీట్ అవ్వము గైస్. అది నా ఫ్రెండ్స్ నాకు ఇచ్చే రెస్పెక్ట్, నేను వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్. అది మీ ఫ్రెండ్స్ కూడా అలానే ఉన్నారా? కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ దాని పక్క పిక్చర్ చూస్తే కేరళ పెట్టాను. సక్సెస్ఫుల్గా నేను 2025లో కేరళ ట్రిప్ వెళ్ళాను గైస్. దాని కింద ఆదియోగి పెట్టాను. ఆదియోగికి నాకు చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. 2024లో నా నైబర్హుడ్, నా ఫ్యామిలీ ఆల్మోస్ట్ అందరు వెళ్ళి చూసారు. నేను అప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నాను గైస్, ఇప్పటికీ కూడా అవ్వలేదు అది. కానీ నేను హోప్ని అస్సలు వదలకుండా 2026లో ఐ విల్ పక్కా విజిట్ ఆదియోగి. ప్లీజ్ శివయ్య పిలువు నన్ను. దాని కింద చూస్తే మనకు పోలరైడ్ కెమెరా ఉంది గైస్, లావెండర్ కలర్లో, ఇన్స్టాఎక్స్ 12 వర్షన్లో. నా దగ్గర యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంది గైస్, లావెండర్ కలర్ ఇన్స్టా 12X. ఇది నాకు నా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారు, సో థ్యాంక్ యూ. నెక్స్ట్ దాని పక్కన ఇమేజ్ 12 జ్యోతిర్లింగాలు ఉంది. దాని గురించి కూడా నేను లాస్ట్లో మాట్లాడతా. నెక్స్ట్ దాని కింద క్యాష్ పెట్టాను. అది ఇన్వెస్ట్మెంట్ కానీ సేవింగ్స్ కోసం పెట్టుకున్నా. యాజ్ యూజువల్ ఇట్స్ 0 గైస్, నో సేవింగ్స్, నో ఇన్వెస్ట్మెంట్స్. నెక్స్ట్ క్యాష్ కింద చూసుకుంటే మనకు ఐఫోన్ ఉంది వైట్ కలర్లో, యాజ్ ఇట్ ఈస్ సేమ్ నా దగ్గర ఉంది. దాంతో ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో ఇట్స్ ఏ హిట్. కింద చూసుకుంటే ఐఎల్స్ స్కోర్ బోర్డ్ పెట్టాను హైయర్ స్టడీస్ కోసం అని చెప్పి, కానీ ఇప్పుడు అట్లాంటి గోల్స్ ఏం లేవు కాబట్టి ఇట్స్ ఫ్లాప్ గైస్. దాని పక్కన స్పెండింగ్ టైం విత్ మై పార్ట్నర్ పెట్టాను. ఐ డిడ్ ఎ ప్రెటీ గుడ్ జాబ్ ఫ్రమ్ సెప్టెంబర్ నుంచి చాలా బాగానే టైం స్పెండ్ చేశాను. నెక్స్ట్ దాని కింద చూస్తే ఒక ఎయిర్ప్లేన్ది విండో పెట్టాను. ఒక ట్రిప్ తీసుకోవాలి అని చెప్పి అలాంటి రిఫరెన్స్లో పెట్టాను. నేను లాస్ట్లో 2 గురించి మాట్లాడతానని చెప్పాను. దట్ ఈస్ ఇండియా మ్యాప్ అండ్ 12 జ్యోతిర్లింగాలు. ఏంటంటే వీ హ్యావ్ టు బీ వెరీ స్పెసిఫిక్ విత్ వాట్ వీ వాంట్ గైస్.
నేను 12 జ్యోతిర్లింగాలు పెట్టినందుకేమో ఒక జ్యోతిర్లింగంకి కూడా వెళ్ళలేదు 2025 మొత్తంలో. కాబట్టి స్పెసిఫిక్గా పెట్టండి, మీకు ఈ జ్యోతిర్లింగానికి వెళ్ళాలి లేకపోతే ఈ ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పి అట్లా స్పెసిఫిక్గా పెట్టండి. సేమ్ విత్ ఇండియా మ్యాప్ ఆల్సో గైస్. ఒక ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పి నేను 2 ప్లేసెస్ పెట్టుకున్నాను, ఉదయపూర్, కేరళ ఈస్ డన్, ఉదయపూర్ అవ్వలేదు, ఓకే నో ప్రాబ్లం. అలా స్పెసిఫిక్గా పెట్టుకోండి. ఇండియా మ్యాప్ నేను ఎందుకు ఒక ప్లేస్కైనా వెళ్దామని పెట్టాను, విచ్ ఇస్ నాట్ సో గుడ్. టిప్స్ ఏంటంటే మీరు అది ఎలా అయినా కానీ అది మీరు అచీవ్ చేస్తారో లేదో అది పక్కకు పెడితే మీకు ఆ ఇమేజ్ చూస్తే ఒక ఇంట్యూషన్, ఒక మంచి ఫీలింగ్ వచ్చింది అనుకోండి, అది పెట్టేసేయండి. అది అవుతుందా అవ్వదో ఇట్ మే హ్యాపెన్, చెప్పలేము. నేను ఐఫోన్ వైట్ కలర్లో పెట్టా, నేనేం అనుకోలేదు అది తీసుకుంటాను అని, బట్ ఐ గాట్ ఇట్. నేను కేరళ కూడా ఉదయపూర్ పక్క పెట్టాను వెళ్దామని, కేరళ ఏదో ఇంకొకటి కూడా పెడదామని కేరళ పెట్టాను, కానీ ఇట్ హ్యాపెండ్. నేను అనుకొని పెట్టిన దానికన్నా వెళ్ళాలి అని పెట్టిన దానికన్నా జస్ట్ పెట్టిందే చాలా క్లిక్ అయ్యాయి. సో మీకు కూడా కొన్ని ఇమేజెస్ చూస్తే ఈ ఇమేజ్ ఏదో మాట్లాడుతుంది నాతోటి అనిపించినవి కూడా పెట్టండి, పర్వాలేదు. ఏం సెన్స్ అవ్వకపోయినా మీకు పెట్టండి, దానికి ఏదో ఒక సెన్స్ అయ్యాక వస్తుంది మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. I hope you like this video. If you like, don't forget to give a big fat thumbs up. See you in next video. Bye.